అనంతమైన ఓ శక్తి భూమిపైకి దిగి వచ్చి మానవాళికందించెను యోగం. అహింస మార్గమే ఎంచి శ్వాసస్త్రమే సంధించి మానవాళికందించే ధ్యానం. కఠినమైన మార్గాన్ని సులభముగా మార్చివేసి జగతికందజేసిన మహర్షి. నీ జన్మయే మహోదయం, నీ లక్ష్య సాధనకై సాగుతాములే అనుక్షణం. నీరే నీరే మా దిక్సూచి, అహింసా జగతే సాధించి ఈ భూమినే స్వర్గంగా మలిచి ప్రతి వ్యక్తిని ధ్యానిగా చేసి. జయ హో పత్రిజీ, ధ్యాన హింసా జగత్ సాధించి మీరనుకున్న కలలన్నీ నెరవేర్చి నిలిపేము నిరతము నీ స్ఫూర్తి. మాదాక ధ్యానాన్ని చేర్చావుగా, శ్వాసే గురువన్నావుగా. వేవేల హృదయాల్ని తడిమావుగా, గ్రామాలు దేశాలు తిరిగావుగా. మీ తల్లిదండ్రులు మీరు కూడా ఎందుకోసం చదువుతున్నారు అంటే, నాకు వచ్చినటువంటి సమాధానం ఉదర పోషణార్థం, అంటే భవిష్యత్తులో మేము జీవించడానికి అనేటువంటి భావంతో మీరు చదువుతూ ఉన్నారు. కానీ తప్పు. 84 లక్షల జీవరాశులు బ్రతుకుతూ ఉన్నాయి. 84 లక్షల జీవరాశులకి ఎవరు చదువు చెప్తున్నారు? అవి బ్రతకట్లేదా? 84 లక్షల జీవరాశులకి జ్ఞానం చాలా స్వల్పంగా ఉంటుంది. మానవుడికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. మనము అన్ని రకాల చదువులు చదవాలి. కేవలం ఉద్యోగాన్ని సంపాదించుకొని మనము జీవించడానికి డబ్బు సంపాదించుకొని ఉండడం కాదు. అనేక రకాలైనటువంటి చదువుల్ని మనం చదవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనం పైలోకాల నుంచి ఈ లోకానికి వచ్చింది కేవలం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. అక్షరము అంటే నశించనిది, క్షరము అంటే నశించేది. అన్నీ నశిస్తాయి, అక్షరం నశించదు. మీరు రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ వస్తుంది కదా, చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. మరి మీరు నేర్చుకున్నటువంటి అక్షరాల్ని మీ నుంచి తీసేయాలి. ఎలా తీసేస్తాం చెప్పండి? సాధ్యమవుతుందా? ఒక కత్తి తీసుకొని బాగా కొట్టినారనుకోండి, పోతాయా? ప్రాణం పోయేంత వరకు కూడా అవి మీలో ఉంటాయి. అది జ్ఞానం. ఒక్కసారి మనము ఏదైనా విషయాన్ని తెలుసుకుంటే, ఏదైనా నేర్చుకుంటే అది మనలో ఉండిపోతుంది. అందుకే అక్షరము అన్నారు. దేన్నైనా ఎత్తుకొని పోవచ్చు. మీ షర్టు దొంగలించవచ్చు, మీ పెన్ను దొంగలించవచ్చు, మీ పెన్సిల్ దొంగలించవచ్చు, మీ దగ్గర ఉన్న డబ్బు దొంగలించవచ్చు. అవన్నీ నశించిపోతాయి. కానీ నువ్వు కష్టపడి నేర్చుకున్నటువంటి ఈ లౌకిక జ్ఞానాన్ని చిట్ట చివరి వరకు కూడా, ప్రాణం పోయేంత వరకు కూడా మీతోనే ఉంటుంది.
అక్షరము అంటే నశించనిది. అక్షరం నశిస్తుందా? నశించదు. అక్షరాభ్యాసం చేస్తారు తల్లిదండ్రులు. అక్షరాభ్యాసము అంటే ఆత్మ యొక్క అభ్యాసం. అక్షరము నశించదు, ఆత్మ నశించదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మ గురించి చెప్తాడు. నీటిలో తడపజాలము, అగ్ని వాయువు ఆర్పివేయజాలదు, అగ్ని దహించజాలదు. అటువంటిది ఆత్మ. అక్షరాభ్యాసము అని మనం అనుకుంటున్నాము, కానీ ఆత్మ యొక్క అభ్యాసము. ప్రతి ఆత్మ కూడా నేర్చుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చింది. వచ్చినటువంటి ఆత్మ లౌకిక జ్ఞానాన్ని సంపాదిస్తుంది, ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తుంది. లౌకిక జ్ఞానము అంటే ఇప్పుడు డాక్టర్స్ కావడము, ఇంజనీర్ కావడము, అనేక వృత్తుల్లో నేర్చుకోవడం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు కష్టపడి చదువుకోయినటువంటిది పెద్ద అయిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఇది ఏమీ ఉపయోగం లేదని. తప్పు. ఏ జ్ఞానాన్ని అయితే నువ్వు సంపాదించావో అది లౌకిక జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం కానీ వచ్చే జన్మలో కూడా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పాఠశాలలో చూస్తూ ఉంటాం, ఉపాధ్యాయులకు బాగా తెలుసు. ఒకడు త్వరగా నేర్చుకుంటాడు, ఒకడు ఎంత చదివినా కూడా రాదు. అంటే పూర్వజన్మంలో ఆల్రెడీ విద్యావంతుడైనటువంటి వాళ్లకు త్వరగా వస్తుంది. ఎందుకంటే ఉంటుంది, ఆల్రెడీ ఆత్మకు అంటుకొని ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది. కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకున్నట్లల్లా త్వరగా వస్తుంది. ఈ జన్మలోనే ప్రారంభించినటువంటి వాళ్లకు చాలా కష్టంగా ఉంటుంది. అంతే తేడా లౌకిక జ్ఞానమైన ఆత్మజ్ఞానమైన. అగ్నిప్పును పట్టుకుంటే కాలుతుందని అందరికీ తెలుసు కదా. అందరూ పట్టుకొని చూసి తెలుసుకున్నారా? చెప్పండి. లేదు. ఏ తల్లో, ఏ తండ్రో, ఏ స్నేహితుడో రే అది అగ్గినిప్పు, దాన్ని ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పడం వెంటనే పూర్వజన్మలో ఉన్నటువంటి జ్ఞానము మనకు తెలిసి దాన్ని ముట్టుకోవడం మానేస్తాం. ఎవడైతే ముట్టుకున్నాడో వాడికి ఆ జ్ఞానం లేదని అర్థం. ఎవరైనా ముట్టుకున్నారా? అదే విధంగా కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందని తెలుసుకున్నారు కదా. ఇవన్నీ లౌకికంగా ఏదైతే జ్ఞానాన్ని కష్టపడి సంపాదిస్తారో ఆ జ్ఞానము వచ్చే జన్మలో కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఆత్మజ్ఞానం కూడా ఎంతైతే సంపాదించుకుంటారో ఆ జ్ఞానం కూడా ఉపయోగపడుతుంది. 2 సంవత్సరాల పిల్లవాడు మొత్తం దేశాల్ని పేర్లు చెప్తూ రాజధానుల పేర్లు చెప్తాడు. సాధ్యమేనా? అది సాధ్యమేనా? బట్టి కొట్టొచ్చా? 2 ఏళ్ల పిల్లవాడు మాటలు కూడా సరిగా రావు. ఏంటి అర్థం? పూర్వజన్మ సుకృతం. బాలమురళీ కృష్ణ 6 సంవత్సరాల్లోనే కచేరీ చేశాడు. సాధ్యమవుతుందా? పూర్వజన్మ సుకృతం. మంది కూడా అనేక జన్మలుగా ఎత్తుతూ మనం అనేక రకరకాల జ్ఞానాలని మనము సంపాదించుకున్నాం. ఆ జ్ఞానం ఆల్రెడీ మనలో ఉంటుంది, కాకపోతే కొంచెం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి ఆత్మజ్ఞానము, లౌకిక జ్ఞానము ఏది సంపాదించుకున్నా కూడా స్థిరంగా మీలో ఉండిపోతుంది. ఈ జన్మకే కాదు, మీరు నేర్చుకున్నటువంటి విద్య ఉపయోగపడేది వచ్చే జన్మలకు కూడా ఉపయోగపడుతుంది. ఆత్మ ప్రయాణం ఇది. మన ఆత్మలన్నీ పైలోకాల నుంచి భూలోకానికి వచ్చి, ఈ భూలోకం ఒక పాఠశాల. ఇక్కడ అనేక రకాలైనటువంటి విద్యలు నేర్చుకుంటాం.
అన్ని రకాల విద్యలు నేర్చుకునే బదులు ఒక్క విద్య నేర్చుకుంటే మిగతా 4 విద్యలు కూడా, మిగతా విద్యలన్నీ కూడా సులభంగా వస్తాయి. అదే ఆత్మ విద్య. మీకు ఒక 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్తాను. ఏమిటివి? ఇది ఈ వేలు ఏంటి? ఇది వేలు పేరు రింగ్ ఫింగర్. ఇది 4 ఫింగర్. ఇది ఈ 5 గుర్తుపెట్టుకోవాలా మీరు. 5 ఫింగర్స్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. దీని చిటికెన వేలు దేనికి చిహ్నం? ఆటలకు చిహ్నం. దేనికి చిహ్నం? ఆటలకు చిహ్నం. విద్యార్థులంతా ఆటలు ఆడుకోవాలి. ఏం సార్ మా తల్లిదండ్రులంతా ఎప్పుడు చదువు 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 అంటారు, నువ్వేం సార్ ఆటలు ఆటలు అంటావు? తల్లిదండ్రుల యొక్క కాన్సెప్ట్ తప్ప. అక్కడ సరైన తల్లిదండ్రులు ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ని ఫాలో కావాలి. ప్రతి విద్యార్థి బాగా ఆటలు ఆడుకోవాలా. ప్రతిరోజుకి కనీసం 2 గంటలు లేదా కనీసం అంటే 1 గంట ఆడి తీరాలి. ఎందుకోసం? శారీరక దృఢత్వం కోసం ఆటలాడాలి. ఎవరైతే బాగా ఆటలాడతారో వాళ్ళ శరీరము దృఢంగా తయారవుతుంది. అందుకోసము చిటికిన వేల యొక్క చిహ్నం ఏంటంటే మీ అందరికీ ఆటలు అవసరము. ఎవరైతే ఆడకుండా దూరంగా జరిగి కూర్చుంటారో వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ భవిష్యత్తులో ఉండదు. చిన్నప్పుడు వచ్చేటువంటి ఫిజికల్ ఫిట్నెస్ మీకు పెద్ద అయిన తర్వాత కూడా అది పనిచేస్తుంది. 2వ వేలు పేరేం పేరు? ఉంగరం వేలు. ఇది ఇది దేనికి చిహ్నము? ఉంగరం పెట్టుకోవడానికి కాదు. అనుకున్నారు. పాటలు, సంగీతం. సంగీతం రావాలి. ఏ సంగీతం అయినా సరే ఏదో ఒకటి మీకు ఇష్టమైంది. పాటలు పాడడం కానీ, వీణ వాంచడం కానీ, ఫ్లూట్ వాంచడం కానీ, దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద సాధన చెయ్యాలి 1 గంట సేపు. లేదా పాటలు పాడేటువంటి రాదు అంటే రాకుండా పోతుంది. పాటలు రాకుండా పోవడం అంటూ ఉండదు. మనకు ప్రాక్టీస్ లేదంతే. వేమన ఏం చెప్పాడు? అనగననగరాగ మతి సెయ్యిల్లుచునుండు తినగ తినగవే మతియగనుడు సాధన మున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఏదైనా కూడా సాధన చేస్తేనే వస్తుంది, ఊరినే రాదు. గుళ్ళో పోయి వెంకటేశ్వర స్వామికి నాకు అది ఇది అంటే ఏం ఈడు సాధన చేసుకోపో అంటాడు. సచిన్ టెండూల్కర్ ఎట్లా అయినాడు? సాధన. బాలమురళీకృష్ణ అంత పేరు ఎట్లా వచ్చింది? బాలసుబ్రహ్మణ్యంకి అంత పేరు ఎట్లా వచ్చింది? మరి మనకేమైంది? సాధన ముఖ్యమో. ఏదైతే సాధన చేస్తామో, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద సాధన చేస్తే అది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి సంగీత సాధన కూడా అవసరం. ఇది ఏమిటికి? ఆటలేమో శారీరక దృఢత్వానికి చేస్తారు, పాటలు సంగీతమేమో మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి చేస్తారు. మానసిక ఉల్లాసం వస్తుంది. అది వాళ్ళకే తెలుసు, పాటలు పాడే వాళ్ళకి తెలుసు, సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళకి తెలుసు. మనసు ప్రశాంతంగా తయారైపోతుంది. మధ్యవేలు ఇది దేనికి సంకేతం? చదువులు అసలైంది.
అవి గంట గంట కేటాయిస్తే వీటికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. మెయిన్ ఇంపార్టెంట్ చదువులు ఇంపార్టెంట్. ఎందుకోసం చదువులు? చెప్పాం కదా, భూమి మీదకి వచ్చిందే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి. అన్ని రకాల పుస్తకాలు చదవాలి, అన్ని రకాల జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒకే దాన్ని బట్టి వేలాడకూడదు. రకరకాల జ్ఞానాలని మనం పొందుతూ పోవాలి. బాగా చదువుకోవడానికి ఇది చిహ్నం. లౌకికంగా, కేవలం లౌకికంగా కాకుండా ఆధ్యాత్మికంగా అయినటువంటి చదువులు కూడా మీరు చదవాలి. 4వది చూపుడు వేలు. ఇదేందుకు సంకేతం చెప్పండి? చదువు అయిపోయింది, పనులు. ఇంత వయసు వచ్చినా నాకు చెడయి అని అడిగితే బాగుంటుందా? మీ అమ్మని ఇంట్లో మీ పనులు మీరు చేసుకోవాలి. మీ తల్లిదండ్రుల వృత్తుల్లో సహాయపడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసము? మా అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళే చేసుకుంటారు. తప్పు. నీవు తయారు కావాలి. ఒకరి మీద ఆధారపడకుండా అనేక రకాలైనటువంటి పనుల్ని నువ్వే చేసుకోవాలి. నీ స్నానం నువ్వే చేసుకోవాలి, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ జడ నువ్వే వేసుకోవాలి. తల్లిదండ్రులకు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలి. ఈ 4 విద్యార్థులు చేస్తూ ముందుకు రావాలి. లాస్ట్ది అసలైంది బొటనవేలు. ఇది ఏంటి? థంబ్. ఎందుకోసం ఇది ఉండేది? ధ్యానం. క్లాప్స్ కొట్టండి. సార్ ఈ 4 చేస్తున్నాం సార్, మేము ఈ 4 చేస్తున్నాం సార్. ఇది ఒక్కటి లేదు సార్. సరేనబ్బా, ఇదొక్కటి తీసేసి అన్నం తినండి, ఇదొక్కటి తీసేసి పని చేయండి. రాదా? మరి ఎంత గొప్పదో ఆత్మవిద్య తెలుసుకున్నారా? బొటన వేలు లేకపోతే ఏ పనులు చేయలేము. ఈ 4లో పర్ఫెక్ట్నెస్ సాధించినా కూడా ఆత్మవిద్య లేనిది 4 వేళ్లతో పనిచేసినట్టే ఉంటుంది. ఇదొక్కటి నేర్చుకుంటే ఇవి ఆటోమేటిక్ గా 4 వచ్చేస్తాయి. ఆ గొప్పతనము, ఆ రహస్యము చెప్పడానికే నేను వచ్చారు. రోజు మీ వయసు ఎంతుందో అన్ని నిమిషాలు, ఉదయము, సాయంత్రము, ఇంకా మధ్యాహ్నం అంటే వీలు కాదు కాబట్టి రోజుకు 3 పూటలు చేయమంటాడు. కనీసం 2 పూటలైనా చెయ్యాలి. మీ వయసు ఎంతుందో అన్ని నిమిషాలు చేస్తే చాలు. కాబట్టి బొటనవేలు ఎంత ముఖ్యమో ధ్యానం అంత ముఖ్యం. ధ్యానం చేస్తే వీటిలో ఆటోమేటిక్ గా ఇవి సులభంగా వస్తాయి. సులభంగా ఆటలాడగలరు, సులభంగా పాటలు పాడగలరు, సులభంగా చదువుకోగలరు, సులభంగా అలసట లేకుండా పని చేయగలరు. నగ్న సత్యం నేను చెప్పేది. నేను అనుభవించి చెప్తున్నాను. ఏదో చెప్పడానికి రాలా. అసలైంది లేదు కాబట్టి మన విద్యార్థులకు తెలియజేయాలని చెప్పేసి వస్తున్నా. నేను చెప్పిపోయిన తర్వాత ఒక 41 రోజులు ప్రయత్నం చేసి చూడండి. మీలో ఏకాగ్రత పెరగకపోతే మా మిత్రుడు హెడ్ మాస్టర్ చెప్పండి, మళ్ళీ నన్ను పిలిపిస్తాడు. నువ్వు చెప్పింది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి అని. అంత ఛాలెంజ్ చేస్తున్నా.
ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఏకాగ్రత వస్తుంది విద్యార్థులకు. మామూలుగా 45 నిమిషాలు పాఠం చెప్తే పూర్తిగా 45 నిమిషాలు ఏకాగ్రతతో వినే శక్తి విద్యార్థులకు ఉండదు. బాగా వినగలుగుతారు అంటే హాఫ్ అన్ అవర్, మిగతా 15 నిమిషాలు ఎక్కడికో పోతుంది మీ మనసు. 45 మినిట్స్ వినాలి అంటే ధ్యానం చేయండి, వినకపోతే నన్ను అడగండి. ఏకాగ్రత వస్తుంది. రెండవది జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనకు చాలా అవసరం జ్ఞాపక శక్తి. ఎందుకంటే ఉపాధ్యాయుడు చెప్పింది మనం విని మననం చేసుకొని మనం గుర్తుపెట్టుకోవడానికి జ్ఞాపక శక్తి అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు బాగా నేర్చుకుంటారు, ఎగ్జామ్లో కూర్చుని రాసేటప్పుడు గుర్తుకు రాదు. మరి ఆ జ్ఞాపక శక్తి పెరిగితే ఖచ్చితంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పరిశీలన శక్తి పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శక్తులు, అలసట అనేది దరిదాపుల్లోకి రాదు. మీరు ఎంత కష్టపడి ఎంతసేపు అయినా చదవండి, ఎంతసేపు అయినా ఆటలాడండి, లోపల నుంచి ఉత్సాహం అనేటువంటిది పొంగుతూనే ఉంటుంది. ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు. నాకు ఈ ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. పెద్దవాళ్లకు ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. మీకు ఏముంటాయి ఆలోచనలు? తినడం, పడుకోవడం, పాఠశాలకు రావడం. కాబట్టి తొందరగా కుదురుతుంది, చాలా ఈజీగా కుదురుతుంది. ఇక చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు ఎంత ఉపయోగం అంటే అంత ఉపయోగం ధ్యానం. ఉల్లాసంగా ఉంటారు, ఏకాగ్రత వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు, నేర్చుకున్నటువంటిది వంటబడుతుంది, చెప్పేటువంటి విషయాలు బాగా అర్థమవుతాయి. ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు అన్ని విషయాలు కూడా గుర్తుకొస్తాయి. కాకపోతే ధ్యానం చేస్తే నేను ఫస్ట్ వస్తానా అంటే నువ్వు ఫస్ట్ వస్తే మిగతా వాళ్ళంతా లాస్ట్ అనే. ఈ ఫస్ట్ అనేది కాన్సెప్ట్ రాంగ్. ప్రతి ఒక్కరు కోరుకోవాల్సింది నాకు 100కి 100 మార్కులు రావాలి. ఒకడే కదా ఫస్ట్ వచ్చేది. ఒకడు సంతోషపడితే మిగతా 49 మంది బాధపడాలా? తప్పు అది. ప్రతి ఒక్కరు 100కి 100 మార్కులు రావాలని కోరుకోవాలా. ధ్యానం చేసి చూడండి, 41 రోజులు ధ్యానం చేసి చూడండి, మీలో మార్పు ఎంత పెరుగుతుందో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చేస్తారా ధ్యానం? ఎలా చేయాలో చెప్తానో బాగా వినండి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. వినండి బాగా. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళ మీద పెట్టుకోండి, ఇట్లా కాదు, కాళ్ళ పైన పెట్టుకోండి. ఫస్ట్ వినండి, కాళ్ళు మూసుకోవద్దండి. కుర్చీలో కూర్చుంటే కాళ్ళు క్రాస్ చేసుకోవాలి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని సహజంగా జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించాలి. మనము గాలి పీల్చుకుంటూ ఉన్నాం, ఎవరు చేయొద్దండి, నేను తర్వాత చూపిస్తా. గాలి పీల్చుకుంటున్నాం, వదులుతూ ఉన్నాం, అంతే కదా. దీన్ని మన మనసుతో గమనించాలి. మనసుతో గమనించినప్పుడు మన మనసు ఊరినే ఉండదు, ఎక్కడికో తీసుకుపోతుంది. అప్పుడు ఏం చేయాలి? అరే నన్ను ధ్యానం చేయమన్నారు, నేను ధ్యానంలో కూర్చున్నాను, నా ఆలోచనలు ఎక్కడో పోతున్నాయని చెప్పేసి అక్కడ కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాసనే ఉంచాలి. అలా చేస్తూ చేస్తూ ఇప్పుడే చెప్పాను కదా, సాధనమున పనులు సమకూరు ధరలోనా అని. కాబట్టి సాధన చేయాలి. అది ఎన్నిసార్లు అన్నా పోనీ పట్టుకు రావాలా.
బాంబేకి పోతుంది. మీ బంధువులు బాంబేలో ఉంటే, కలకత్తాలో మీ బంధువులు ఉంటే ఆడికి కూడా పోతుంది. అది మళ్ళీ పట్టుకొచ్చి ఆడి పెట్టాలా? శ్వాస మీద పెట్టాలా? శ్వాస ఎంత గొప్పదో చూడండి. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మంబు నెరగలేక ముక్కులోని గాలి ముక్తికి మార్గమయ విశ్వదాభిరామ వినురవేమ. నేను చెప్పింది కాదు ఇది, నేను చెప్పింది కాదు. మీ ఆరాధ్య దైవం మహాకవి వేమన చెప్పింది. గాల్లోనే పుట్టినామా మనమంతా? గాల్లోనే పెరుగుతున్నామా? గాలి యొక్క మర్మం ఎవరికన్నా తెలుసా? లేకపోద్దన్నా గాలి చాలా మేలు చేస్తుంది, పుట్టినప్పటి నుంచి లోపలికి బయటికి తిరుగుతా ఉంది. థ్యాంక్స్ చెప్పినారు ఎవరన్నా? ఇంతవరకు ఎవరు థ్యాంక్స్ చెప్పినారు చెప్పండి, చేయొద్దండి. ఎవరు చెప్పలా. ఒకసారి ముక్కు నోరు మూసుకోండి, పోతారు. మరి ఏ వ్యాధులు వచ్చినా హాస్పిటల్కి తీసుకుపోయే వరకు ఉంటుంది. కానీ గాలి బంద్ చేస్తే అంత మేలు చేసేదానికి ఇంతవరకు కూడా ఒక్కసారైనా గాలి దేవుడికి కృతజ్ఞత చెప్పలేదంటే చూడండి. కాబట్టి ఆ శ్వాస రహస్యం, శ్వాస రహస్యం అంత గొప్పది. ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పినాడు? ఉత్తమోత్తములైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను పరిగింపంగా తానెపు బ్రహ్మంబు అన్నాడు. మీరు బ్రహ్మలు కావాలంటే ఏం చేయాలా? ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించాల. చూడండి శ్వాసకిలో ఎంత గొప్ప శక్తి ఉందో. ఉత్తమోత్తములైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను, ఉత్తమోత్తములంట అన్నిటికన్నా ఉత్తమమైనటువంటివి ఏవి అంటే శ్వాస నిశ్వాసలే, ఉచ్ఛ్వాస నిశ్వాసలే. వాటిని గమనిస్తూ ఉంటే మీరేమవుతారు? బ్రహ్మ అవుతారు, దేవుడు అవుతారు. ఎవరు చెప్పింది? వీరబ్రహ్మేంద్ర స్వామి. కాయపు టూపిరిలో గని ఉన్నది రా అని చెప్పాడు అన్నమయ్య. కాయం అంటే శరీరం కదా, ఊపిరి అంటే లోపల. కాయపు టూపిరిలో ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఏముంది? గని ఉందంట. గని దొరికితే ఇంక అన్ని ఉన్నట్లే కదా. చదువుకుంటారా ఇంక మీరు? గని దొరికితే సర్వం దొరికినట్లే. అంత గొప్ప శక్తి దీంట్లో ఉంది. అందుకే ఈ శ్వాసను యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ఈ శ్వాస మీద మనము ధ్యానం చేద్దాము. ఏ దేవుణ్ణి తలుచుకోవాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకున్న వెంటనే చిత్త వృత్తి నిరోధం జరగాలి. చిత్తము అంటే మనసు, దాని వృత్తి ఏంది? పట్టుకుపోవడమే. అక్కడ చూడు, ఇక్కడ చూడు, వాడిని గిచ్చు, వీడిని గిచ్చు, వాడిని కొట్టు, ఇదే కదా. దాని వృత్తులన్నీ బంద్ చేయాల. మన ఆలోచనలన్నీ బంద్ కావాల. మరి ఇలా చేస్తే ఏం జరుగుతుంది సార్? ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస ఉంచుతారో మన చుట్టూ ఉన్నటువంటి విశ్వశక్తి బ్రహ్మరంధ్రము, పుణుకు అంటారు కదా, పుట్టినప్పుడు పుణుకు చూసినారా? అది కూడా ఇప్పుడు గట్టిపడి ఉంటుంది, కానీ ఇంత గట్టిపడి ఉండదు. పుణుకు మాదిరి పుణుకు మీద గట్టిపడింది, కానీ మన తల ఎంత గట్టిగా ఉందో అంత గట్టిగా ఉండదు, పల్సాటి పొర ఉంటుంది. బ్రహ్మరంధ్రము గుండా విశ్వశక్తి మన శరీరములోకి ప్రవహించడం మొదలవుతుంది. ఎప్పుడు? ఆలోచనలు తగ్గినప్పుడే. ఇప్పుడే గమనించవచ్చు మీరు ధ్యానంలో కూర్చొని. విశ్వశక్తి 72,000 నాడుల్లో ప్రవాహం చేస్తుంది. 72,000 నాడుల్లో ప్రవాహం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియానంతా చంపుతూ
మంచి బ్యాక్టీరియాకు యాక్టివ్నెస్ ఇస్తుంది. పూర్వజన్మములో చేసుకున్నటువంటి కర్మలు కూడా తెగిపోతూ ఉంటాయి. అంత గొప్పది ధ్యానం. ధ్యానం చేస్తూ ఉన్నంతసేపు విశ్వశక్తి ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. మీ వయసు ఎంతో అంత చేయమన్నాను, ఇంకెక్కువ చేయకూడదా అంటే ఎంతైనా చేయొచ్చు. కనీసం అంతకు తక్కువ చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. అలా చేస్తూ చేస్తూ ఉంటే 72,000 నాడుల్లో ఉన్నటువంటి మొత్తం బ్యాడ్ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కానివ్వండి, ఏదైనా క్రిములు కానివ్వండి, 10 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి వ్యాధి క్రిములు కూడా ఏ డాక్టర్ యొక్క నాలెడ్జ్కి అందదు, స్కానింగ్కి అందదు. అటువంటి దాన్ని కూడా మోకాళ్ళ నొప్పులు 10 ఏళ్ళ ముందే క్రిములు స్టార్ట్ అవుతాయి. ఒక క్రిమి స్టార్ట్ అవుతుంది మోకాళ్ళది, 10 సంవత్సరాల ముందే ప్రారంభం అవుతుంది. అటువంటి క్రిములను కూడా చంపుతుంది ధ్యానం. కాబట్టి మీకు ధ్యానం నేర్పిస్తాను. ధ్యానం చేయండి, ఒక 15 నిమిషాలు చాలు. ఏ దేవుని యొక్క రూపాన్ని తలుచుకునే పని లేదు. కళ్ళు మూసుకోవాలా, సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించాలా. మీరు ఎట్టి పరిస్థితిలో కళ్ళు తెరవద్దండి. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దండి. ఎంత బాగా చేస్తే అంత విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా మీ శరీరంలో ప్రవహిస్తుంది. తర్వాత ధ్యానం అయిన తర్వాత మీకు ఏ అనుభవాలు కలిగినాయో అప్పుడు అడగడం జరుగుతుంది. మీ అనుభవాలు కూడా చెప్పుదురు. ఓకేనా? నోటిలోని మౌనమ మనసులోని శూన్య నోటిలోని మౌనమ మనసులోని శూన్య దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. నోటిలోని మౌనము మనసులోని శూన్య దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. మాటలోని ఎరుక
సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము దాని పేరు జ్ఞానము జ్ఞానము జ్ఞానము. ఈ ధ్యాన కార్యక్రమానికి వచ్చేసి మనందరి చేత ఒక 20 నిమిషాలు ధ్యానం చేయించినందుకు గౌరవనీయ శ్రీ మన రెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే చేసిన మన విజయరాజ్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ధ్యానం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన ఒక పార్ట్ అన్నమాట. దీన్ని ఈరోజు మనకు విశ్లేషించి తెలియజేసినారు. ముఖ్యంగా విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనేది మనకు ఈరోజు ఇంకా చాలా చక్కగా తెలిసింది అందరికీ. ధ్యానం వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు చేయాలి అసలు ధ్యానం అనేది చెప్పినారు సార్, మళ్ళీ మర్చిపోయారు, మీరు ఒకసారి గుర్తు చేస్తాను. ఈ ధ్యానం వల్ల మనకు ఏకాగ్రత పెరుగుతుంది, పరధ్యానం నుంచి విముక్తి అవుతాము. ఎక్కడెక్కడో పోతుంటే ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి, తాడు తెచ్చి కట్టేసినట్లు ఒక చోట ఇక్కడ ఉండు, నువ్వు ఏం చేయాలనేది ఆలోచించు బాగా అనేది. ఆ కొద్దిసేపులోనే మనలో నిగ్రహ శక్తి ఏకాగ్రత అనేది పెరుగుతాయి. అట్లే మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చిన్న చిన్న విషయాలు మర్చిపోతుంటాం. ఒకడు ఆన్సర్ చెప్పు అంటే క్వశ్చన్ ఆన్సర్ చెప్తూ మధ్యలో నిలబడిపోతాడు, గుర్తు రాదు. ఇంకా అది గుర్తు చేస్తే మళ్ళీ అటు నుంచి మొదలవుతుంది, కానీ గుర్తు రాదు అది ఫస్ట్ పారాగ్రాఫ్. కాబట్టి అటువంటి అప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఈ ఏకాగ్రత అనేది మనకు పెరిగి చాలా చక్కగా మన చదువులో రాణించగలుగుతాం అన్నమాట. తర్వాత మనకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, మనసు ప్రశాంతత అవుతుంది. చాలా చక్కగా ఉంది కదా, 20 నిమిషాల సేపు అన్ని ఇచ్చిపెట్టి మనమే ఒకటే ఏకాగ్రతతో కూర్చున్నాం. ఇంతసేపు ఎప్పుడైనా కూర్చున్నారు మీరు? లేదు, మైండ్ ఎక్కడెక్కడో పారుతుంటుంది. కొంచెం విడిచిపెట్టినామంటే అయిపోయి కదా. 20 నిమిషాలు ఒక్క చోట కూర్చున్న లోపల అది మనం అయిపోగొట్టి చప్పట్లు కొట్టిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఫీల్ అయింది కదా. సో అది అనమాట. బుద్ధి సూక్ష్మత ఉంటుంది. తర్వాత శారీరక ఆరోగ్యం, చిన్న చిన్న ఆరోగ్యాలు మనం దరికి చేరవు. అంతా అన్ని ప్లస్ పాయింట్లే ఉన్నాయి. కాబట్టి ధ్యానంకు మనం ఏమైనా ఖర్చు చేస్తామా? ధ్యానంకి ఏమైనా డబ్బులు కట్టినారా? ఏం లేదు. ఫ్రీగా మనకు ఆరోగ్యం చేకూర్చి మనకు విజ్ఞానాన్ని చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని మనం ఎందుకు చేయకూడదు? ఎప్పుడు చేయాలి? సార్ వచ్చి బెల్లు కొట్టి కూర్చున్నప్పుడే చేయాలా? మరి ఎప్పుడు చేయాలి సార్? మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు. దీనికి టైం బౌండ్ లేదు కాబట్టి మేలు కదా. మనం ఇళ్ళలో చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు, ఒక పీరియడ్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు, ఒక 10 నిమిషాలు మనకు లీజర్ ఉన్నప్పుడు వేరే మాట్లాడి ఒక తిక్కి పనులు చేసే పోతే అది చేసుకోవచ్చు. సో ఏ టైంలోనా మీకు కన్వీనియంట్ టైంలో మీ వయస్సు ఎంతనో అన్ని నిమిషాలు అన్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. చేసే మనకు చాలా చక్కటి ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, తద్వారా విద్యాభివృద్ధి జరుగుతాయి. కాబట్టి మనం అందరూ దీన్ని పాటించి మనము మన శరీరాన్ని, మానసిక ఆనందాన్ని పొందాలని చెప్పి నేను అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు గారికి, మరియు మన పాఠశాలకు ఈరోజు ప్రత్యేకంగా వచ్చేసినటువంటి మన మాజీ హెడ్ మాస్టర్ విజయరాజ్ సార్ గారికి, మరి నాతోటి ఉపాధ్యాయులకు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సార్ రామకృష్ణారెడ్డి సార్ గారికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అగ్రహారం తరపున, మరి మా యొక్క విద్యార్థులందరి తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే
ధ్యానం అనేటువంటి గొప్ప విషయాన్ని గురించి మరి విద్యార్థి దశలో ఆ ధ్యానాన్ని అలవాటు చేసుకుంటే దానివల్ల వచ్చేటువంటి ఎన్నో ప్రయోజనాల గురించి చక్కగా వివరిస్తూ మరి విద్యార్థులు వారి ఉన్నతికి తోడ్పడేటువంటి గొప్ప విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మన భారతదేశం ప్రపంచానికి గురువు లాంటిది. అంటే ప్రపంచము ఇంకా కళ్ళు తెరవక ముందే భారతదేశము ఎన్నో విద్యల్లో ప్రావీణ్యం పొంది ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులను కలిగి ఉన్నటువంటి దేశం. మనం ఇంతకుముందు చదువుకునింటాం, మన దేశంలో పెద్ద పెద్ద గడ్డాలు పెట్టుకొని మునులు తపస్సు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు కొంతమంది ఋషుల గురించి వాళ్ళ గురించి తెలుసుకుని ఉంటాం మనం. వాళ్ళు ఆ కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము 70-80 సంవత్సరాలు బతకడమే చాలా గగనం. కానీ ఆ రోజుల్లో 500 సంవత్సరాలు 400 సంవత్సరాలు బతికినటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి విషయం మనం విన్నాం. మరి నిజంగా ఇది సాధ్యమా అంటే మరి సార్ గారు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తే అసాధ్యం అన్నది ఏదీ లేదు. ఈవెన్ మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనకు కప్పలు, తర్వాత చిన్న చిన్న పురుగులు ఇలాంటివి అప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అంతవరకు మన కంటికి కూడా కనిపించవు అవి. మరి ఉన్నట్టుండి ఒక్కసారిగా అవి ఎక్కడి నుండి వస్తాయి అంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అచేతన వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న జీవరాశులు మరి వాటికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మరి అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ధ్యానం అనేటువంటి ప్రక్రియ అంటే మనం అనుకున్నాం కదా, ఈ మునులు ఋషులు ఇటువంటి వాళ్ళు 400-500 సంవత్సరాలు బతికినారని అంటే అది ఎంత మాత్రము అతిశయోక్తి కాదు. అంటే మనల్ని మనం నియంత్రణ చేసుకుంటూ సార్వారు అన్నట్టుగా ఆత్మ అనేది నశింపజాలనిది. కాబట్టి ఇటువంటి గొప్ప విషయాలు మరి ఈ విద్యార్థి దశలో మనం అలవాటు చేసుకోవడము, వాటి గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మరొక మారు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ.